కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని తాము ఆధారాలతో సహా బయట పెట్టామని తెలిపారు. విచారణల పేరుతో ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ కు చేస్తున్నారని విమర్శించారు. బ్లాక్మెయిల్ తో డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీపై 2018లోనే ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. తన సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వాలని కంపెనీకి 6,000 కోట్ల పనులు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ డబ్బులు వచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా కార్లో తిరుగుతాడు. సడన్గా ముఖ్యమంత్రి ఈయన కాగానే మరి దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వస్తాయి. ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటి, ఈ కంపెనీని ప్రోబ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే, జనవరి 23 నాడు ఆదేశం ఇస్తే మా మీద వెంటనే వరుసగా ధారావాహికంగా అగ్రెసివ్గా విచారణ పేరిట డ్రామా. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగటుంటాడు, కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు, బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోతం ఇది. గత 2 ఏళ్లుగా అదేవిధంగా గతంలో కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు, అప్పనంగా ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్లిస్తూ ఉన్నాడు. 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు కూడా వీళ్ళ మీద రేడ్ చేశారు. దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు 23 జూలై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. మీరు ఎట్లా ఈ దివాలా తీసిన కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారు వర్కులు? ఎంప్లాయీస్ జీతాలకే డబ్బులు లేక 15 లక్షల రూపాయలు వాళ్ళు లోన్లు తీసుకుంటుంటే ఎందుకు ఈ కంపెనీకి మీరు ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు అంటూ మరి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. మరి మధ్యలో ముఖ్యమంత్రి గారు దావోస్లో మాయమయ్యారని కూడా వార్తలు విన్నాం. మాయమై సడన్గా 4-5 రోజుల తర్వాత ఎక్కడో తేలారు. ఆ 4-5 రోజులు ఎక్కడ పోయారో ఎవరికీ తెలియదన్నారు. మరి ఇట్లాంటి రహస్య కార్యకలాపాలు చక్కబెట్టడానికా, మరి తమ బినామీ సంస్థలతో మరి బాగోతాలు చేయడానికా, దేనికి పోయారో వారు చెప్పాలా? ఏ రకంగా ఈ కంపెనీ బ్యాంక్ గ్యారంటీలు పెట్టింది? ఎక్కడి నుంచి తెచ్చి పెట్టింది? రూపాయి లేని కంపెనీ, జీతాలకు బ్యాంక్ లోన్ తీసుకునే కంపెనీ ఉద్యోగుల కోసం. మరొకవైపు దివాలా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది? దీనికి ఎవరు అండగా నిలబడ్డారు? గవర్నమెంట్లో ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని వేల కోట్ల వర్కులు ఈ కంపెనీకి వచ్చాయి? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పి తీరాలి. ముఖ్యమంత్రి గారి బావమరిది అమృత్ కుంభకోణంలో చేసిన స్కామ్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. సింగరేణి బొగ్గు గనుల్లో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కంపెనీలో అటు బొగ్గు గనులు ఏ రకమైన భారీ కుంభకోణానికి తెరలేపిందో అది కూడా బయటపెట్టింది బీఆర్ఎస్. విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు, ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడ్, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది.